భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న మతతత్వ కార్పొరేట్ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో పోస్టర్ను విడుదల చేశారు. కార్మికులు ప్రతిఘటన చేసే సమయం ఆసన్నమైందని, ఫిబ్రవరి 16న సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని, సిరిసిల్ల వేములవాడలో నిర్వహించే కార్మికుల ర్యాలీకి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కన్వీనర్ గొరజాల శ్రీధర్, హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు కురుమా రవి, కురుమా రాజేష్, సంజీవ్, గిరిబాబు, పరశురాములు, రమేష్, చంద్రకాంత్, కిరణ్ తదితరులు ఉన్నారు. అప్రమత్తం ఉండకపోతే ఈ దేశం లోపల, రాష్ట్రం లోపల, గ్రామాలలో కూడా అసమానతలు పెంచి పోషించినట్టు జరుగుతుంది. విధ్వంసకరం పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున ఈ యావత్ ప్రజానీకానికి పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 16 నాడు జరిగే దేశవ్యాప్త సమ్మె వేములవాడలో ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న జిల్లా, సిరిసిల్ల జిల్లా కార్మిక సంఘాల తరఫున పిలుపు ఇవ్వడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత.